దివ్య జ్ఞాన గ్రంథం చెప్తుంది, ఓ మానవుడా నీ జీవం ఏపాటిది, రేపేమి సంభవించు నీకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి నీటి ఆవేటువంటి బ్రతుకులు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నిజమే, మానవుని జీవితం చాలా అల్పమైనది. మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి నీటి ఆవిరి వంటి బ్రతుకులు, గడ్డి పువ్వు లాంటి బ్రతుకులు. ఇక మాట చెప్పాలంటే రేపేమి సంభవించినా మనకు తెలియదు. అన్నిటికీ గ్యారెంటీ ఉంటుంది, కానీ మానవుని యొక్క ప్రాణానికి గ్యారెంటీ లేనటువంటి బ్రతుకులు మనవి. నిత్యము అనేకమైనటువంటి యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం, మారణ హోమాలు చూస్తున్నాం. ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయి. నిజంగా అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. చాలామంది హైందవ సహోదరులు అంటారు కలికాలంలో ఉన్నాం. నిజమేనండి, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఏ రోజు ఏ దుర్వార్త వినాల్సి వస్తుంది, భయంతోనే బ్రతుకుతున్నాం. బయటికి వెళ్ళాలంటే భయం. విమాన ప్రయాణాల్లో మనకు భద్రత లేదు, ట్రైన్ ప్రయాణాల్లో భద్రత లేదు, బస్సు ప్రయాణాల్లో భద్రత లేదు. ఇంకా చెప్పాలంటే ఎక్కడికి వెళ్తున్నా సరే మరణం 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 మనిషిని తరుముతూ ఉంది. మరణము కిటికీలు ఎక్కుతుంది. దేవుని లేఖనం చెప్తుంది, అంత్య దినాల్లో మరణము కిటికీలు ఎక్కుతుందట. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మరణం సందర్శిస్తుంది, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మరణం దర్శిస్తుందని దేవుని లేఖనం చెబుతూ ఉంది. గత 10 రోజులుగా భయంకరమైన సంఘటనలు, భయంకరమైన యాక్సిడెంట్లు మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. అక్టోబర్ 24వ తారీఖున కావేరి బస్ కర్నూలు దగ్గర ఏ విధంగా దగ్ధమైందో, ఆ యొక్క భయంకరమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోయారో ఇంకా మన కళ్ళ ముందే వారందరూ కూడా కదలాడుతున్నారు. ఇంకా 10 రోజులు కాలేదండి, అంతలోనే భయంకరమైన యాక్సిడెంట్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ అనే ప్రాంతంలో ఒక టిప్పర్ లారీ గ్రావెల్ మోసుకుంటూ వస్తుంది, అంటే కంకర మోసుకుంటూ వస్తూ డైరెక్ట్గా ఆర్టీసీ బస్సును ఎప్పుడైతే ఢీకొట్టిందో, ఆర్టీసీ బస్సులో సుమారుగా 20 నుంచి 24 మంది మరణించినట్లుగా ఈరోజు వార్తల్లో మనం వింటూ వస్తున్నాం. చాలా భయంకరమైన సంఘటన అండి. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ యాక్సిడెంట్స్ అని పిలుస్తున్నారు. నిజంగా ఎంత భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అంటే, ఎప్పుడైతే ఆ గ్రావెల్ మోసుకున్న స్టెప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఎప్పుడైతే ఢీకొట్టిందో, ఢీకొట్టడంతోనే డ్రైవర్లు ఇద్దరు కూడా మరణించారు. ఆ టిప్పర్లో ఉన్నటువంటి గ్రావెల్ అంతా కూడా ఆర్టీసీ బస్సులో పడటం, ఆ ప్రయాణికుల మీద పడటం, రెప్పపాట్లు అదంతా జరిగినప్పుడు ప్రయాణికుల మీద ఆ యొక్క గ్రావెల్, ఆ కంకర పడటం, ఆ గ్రావెల్ నిజంగా ఒక బుల్లెట్స్ లాగా వారి మీదకి వచ్చినప్పుడు చాలామంది ఆ యొక్క గ్రావెల్లో కూరుకుపోయారు. కూరిపోయినప్పుడు బయటికి రాలేక, శ్వాస ఆడక, ఊపిరాడక బ్లీడ్ అయిపోయి చాలామంది మరణించారు. మనం వార్తల్లో చూస్తున్నాం. చాలా హృదయ విదాయకమైనటువంటి పరిస్థితి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడతా ఉన్నారు. అనేక స్టోరీలు, అనేకమైన కథనాలు. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క కథనం అండి. వారి జీవితాలు ముగించబడ్డాయి, వారి డ్రీమ్స్ ముగించబడ్డాయి, వారి భవిష్యత్తులు అన్నీ కూడా అక్కడితోనే ఎండ్ అయిపోయినాయి. మరలా మరొక ప్రయాణం వారు చేయలేకపోయారు, అక్కడితోనే వారి జీవితం ఎండ్ అయిపోయింది. చాలా విషాదకరమైన సంఘటన అండి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అందరి హృదయాలు చాలా బరువెక్కుతూ ఉన్నాయి. ప్రతిరోజు అనేకమైన యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం, ప్రతిరోజు అనేక మరణాలు చూస్తున్నాం, అనేకమైన మారణ హోమాలు చూస్తున్నాం, హత్యలు చూస్తున్నాం. అసలు వినకుండా విషయాలు చాలా చాలా వింటున్నాం. నిజంగా మనిషి జీవితం ఏమవుతూ ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు అంధకారంగా మారిపోతున్న భయం ప్రతి ఒక్కరిలో చోటు చేసుకుంటా ఉంది. ఇంకో ప్రాముఖ్యమైన దుర్ఘటన ఈ 10 రోజుల్లో చోటు చేసుకుంది. నవంబర్ 1వ తారీఖున శ్రీకాకుళం జిల్లా పలాస్ అనే ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్టాంపేడ్ జరిగింది. తొక్కిసలాట. భక్తులందరూ ఒక్కసారిగా వచ్చారు. ఆ గర్భగుడిలో ఉన్నటువంటి ఆ దేవత విగ్రహాన్ని చూడాలనుకున్నారు. అందరూ కూడా ఒక్కసారిగా రావటాన్ని బట్టి 9 మంది మరణించారు. అనేక మంది గాయాలతో ఈ రోజున హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చాలా భయంకరమైన సంఘటనలు కదా. 3 ప్రాముఖ్యమైన సంఘటనలు ఈ 10 దినాల్లో చోటు చేసుకున్నాయి. హృదయం అంతా కూడా బరువెక్కుతూ ఉంది. సోషల్ రెస్పాన్సిబిలిటీని ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎందుకు సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి? మానవ తప్పిదాలా, లేకపోతే మానవ పాపమే కారణమా, లేకపోతే ప్రభుత్వాల యొక్క వైఫల్యమా? ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? లేకపోతే త్రాగి నడుపుతున్నారా? ఇలాంటి కారణాలు చాలా విశ్లేషిస్తున్నారు. విశ్లేషకులు ఎలా జరుగుంటుంది, దీనికి కారణాలు ఏంటి అని చాలా విశ్లేషిస్తున్నారు. నేను కూడా ఈ విషయాన్ని విన్నప్పుడు ఈ మరణాలకి కారణాలు ఏంటి, ఈ యొక్క ఆత్మహత్యల కారణాలు ఏంటి, ఈ భయంకరమైన యాక్సిడెంట్ల కారణాలు ఏంటి, ఫ్లైట్ క్రాష్ల దగ్గర నుంచి, ఆ తర్వాత ట్రైన్ యాక్సిడెంట్ల దగ్గర నుంచి, స్కూటర్ యాక్సిడెంట్ దగ్గర నుంచి, ఆ తర్వాత కార్ యాక్సిడెంట్ దగ్గర నుంచి, ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ దగ్గర నుంచి అనేకమైన యాక్సిడెంట్లు ప్రతిరోజు చూస్తున్నాం. ఎక్కడ కూడా క్షేమం లేదు. మరణం ఈ రోజున కిటికీలు ఎక్కుతూ ఉంది. ప్రతి ఒక్కరి ఇంటిని మరణం దర్శిస్తూ ఉంది. మరణానికి తారతమ్యం లేదు, కులభేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, మత భేదం లేదు, దేశ భేదం లేదు, ఇంకా రంగు భేదం లేదు. ప్రతి ఒక్కరిని కూడా మరణం ఈరోజు కబలిస్తూ ఉంది. మరణం కిటికీలు ఎక్కుతున్నదని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నిజమే, అంత్య దినాల్లో మరణాలు అధికమవుతూ ఉంటాయి. జ్ఞానం పెరుగుతూ ఉంది,
నిజంగా మనిషి సాంకేతిక నైపుణ్యతను వినియోగించుకుంటున్నాడు. ఆ తర్వాత శాస్త్రీయ అభివృద్ధిని మనిషి ఆకాంక్షిస్తున్నాడు. ముందుకు వెళ్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ మరణాలు ఎందుకు ఆపలేకపోతున్నాడు. ప్రకృతి వైపరీత్యాన్ని మనిషి ఆపలేకపోతున్నాడు. ఇంకా మరణాన్ని తప్పించుకోవాలనుకుంటున్నాడు, కానీ మరణాలు రోజు పెరిగిపోతూ ఉన్నాయి. యాక్సిడెంట్లు రోజు పెరిగిపోతూ ఉన్నాయి. ఒక మాట నేను చెప్పినండి, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటువంటి దినాల్లో, అంత్య దినాల్లో, కడవరి దినాల్లో, ఈ యొక్క సృష్టి ముగింపబడేటువంటి దినాల్లో ఇటువంటి కార్యాలు జరుగుతాయి. మనుషులు ప్రయాణాలు ఎక్కువ చేస్తారని దానియేలు గ్రంథంలో రాయబడింది. జ్ఞానం అధికమవుట ద్వారా ఒకళ్ళు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తారు. ప్రయాణాలు ఎక్కువ అవుతాయని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రయాణాలు ఎక్కువ అవుతున్నాయి. ఒక వ్యక్తి ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్తున్నాడు, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నాడు, నిత్యము ప్రయాణాలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం అంటే జ్ఞానం అధికం అవటం యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ సూచన. ఆ తర్వాత యాక్సిడెంట్లు ఎక్కువ జరగడం అనేది యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ సూచన. హత్యలు, మానభంగాలు, ఇంకా ఘోరాలు జరగడం అనేది యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ సూచన. భూకంపాల గురించి మీరు వింటారు. ఆ తర్వాత యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి వింటారు. కరువుల గురించి మీరు వింటారు. ప్రజల్లో అక్రమిస్తరింప చేయబడుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతున్నాయంటే నాకు అనిపిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభు రాకడ అతి సమీపంలో మనం ఉన్నాం. అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ఏ రోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా సరే అనేకమైనటువంటి దారుణ హత్యలతో పాటుగా యాక్సిడెంట్లు మనకు కనబడుతున్నాయి. భయం వేస్తుందండి. వార్తలు చూడాలంటే భయం వేస్తుంది. న్యూస్ పత్రికలు చూడాలంటే భయం వేస్తుంది. మనిషి యొక్క జీవితం ఎంత అల్పమైనదా, మరణం ఎంత సాదాసీదాగా వచ్చేస్తుంది, మరణం చాలా ఈజీగా మనిషిని కబలించేస్తుంది అనేటువంటి ఆలోచన మనకు తప్పనిసరిగా కలుగుతుంది. ఈ వీడియోలో నేను చేవెళ్ళలో జరిగిన ఆ యొక్క యాక్సిడెంట్ గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. చాలా బాధ అనిపించిందండి. చాలా వార్తలు నేను చూస్తున్నాను. అసలు దీనికి కారణాలు ఏంటి, ఎందుకు ఇవి జరుగుతున్నాయి, అసలు మనిషికి మరణం అంత ఈజీగా ఎందుకు వచ్చేస్తుంది, మనిషి ఎందుకు రక్షింపబడలేకపోతున్నాడు, మనిషి ఎందుకు కాపాడబడలేకపోతున్నాడు, అసలు మనిషి ఇంత దారుణమైన పరిస్థితికి రావడానికి కారణాలు ఏంటో కొన్నింటిని విశ్లేషించాలని నేను ఆశపడుతున్నాను. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఈ యాక్సిడెంట్ వెనకాల కారణాలు ఏంటో కూడా ఈ వీడియోలో మనము చర్చిద్దాం. నవంబర్ 3వ తారీఖు ఉదయం 4 గంటలకు తాండూరు నుంచి హైదరాబాద్కి ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణం అవుతూ బయలుదేరింది. దాని యొక్క రూట్ మ్యాప్ ఏంటంటే చేవెళ్ళ, వికారాబాద్, హైదరాబాద్ ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంది. వాస్తవానికి ఆ రోడ్ సింగిల్ రోడ్. ఎప్పుడో 2018లోనే దానికి శాంక్షన్ అయింది డబుల్ రోడ్ వేయాలని. కానీ ప్రభుత్వ అధికారి నిర్లక్ష్యమో లేకపోతే రాజకీయమో దాని వెనకాల ఉందో తెలియదు, ఎట్టకేలకు రోడ్డు వేయలేదు, సింగిల్ రోడ్. ఇంకో మాట చెప్తే ఆశ్చర్యపోతారు, దానికి మధ్యలో వైట్ లైన్ కూడా సరిగ్గా లేదు, కనపడదండి. వాస్తవానికి ఆ రోడ్డు మీద ఎక్కువగా టిప్పర్స్ తిరుగుతూ ఉంటాయి, లారీలు తిరుగుతూ ఉంటాయి. చాలా ప్రమాదకరమైనటువంటి రోడ్ అని స్థానికులు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే అనేకమైన యాక్సిడెంట్లు ఆ రోడ్డు మీద జరిగినాయి, కానీ ఏ ఒక్కరు సరిగ్గా బాధ్యత తీసుకోలేదట. ఏ ఒక్కరు కూడా దాన్ని కనీసం డివైడర్ కూడా వేయించలేదు. అందును బట్టే ఈ యొక్క భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. ఏదైనప్పటికీ జరిగిపోయింది, చాలా భయంకరమైన ప్రమాదం. అనేక మంది మరణించారు. 24 కుటుంబాలు వీధిని పడిపోయినాయి. 24 కుటుంబాల యొక్క డ్రీమ్స్ చెల్లా చెదరైపోయినాయి, వారి భవిష్యత్తులు చెల్లా చెదరైపోయినాయి. అనేక మంది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలుగా మిగిలిపోయారు. ఈరోజు ఏడుస్తున్నారు. ఎవరిని అనాలి అనేటువంటి బాధ ప్రతి ఒక్కరు కూడా ఉంది. ఎప్పుడైతే బస్సు ప్రయాణమే వెళ్తా ఉన్నప్పుడు చక్కగా బస్సు మెల్లగానే వెళ్తూ ఉంది. రోజు కూడా అదే రోడ్డు మీద ప్రయాణం చేసేటువంటి ఆర్టీసీ బస్సు. ఆ తర్వాత డ్రైవర్ కూడా రెగ్యులర్గా అదే రోడ్డు మీద అతడు కూడా బస్సును నడిపిస్తూ ఉంటాడు. కరెక్ట్గా చేవెళ్ళ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక గతుకు ఉందట. ఆ ప్రాంతంలో ఆ గతుకును తప్పించిపోయి ఎదురు నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క లారీ డ్రైవర్, మరి ఆ టైంలో అతను మత్తులో ఉన్నాడో లేకపోతే తాగేసి నడుపుతున్నాడో ఇవేమీ మనకు తెలియదు, ఎందుకంటే ఆ వ్యక్తి మరణించాడు. లారీ చాలా స్పీడ్గా వస్తుందని చెప్తున్నారు స్థానికులు. లారీ చాలా స్పీడ్గా వస్తూ ఉన్నప్పుడు ఆ గతుకును తప్పించాలని నేరుగా ఆర్టీసీ బస్సు మీదకి రావడం, ఆర్టీసీ బస్సును ఎప్పుడైతే స్పీడ్గా ఢీ కొట్టగానే ఆ తర్వాత ఆ యొక్క లారీ డ్రైవర్ కూడా చనిపోయాడండి. నేరుగా ఆ బస్సు వెంటనే వచ్చేటప్పటికి వెనకాల ఉన్నటువంటి టిప్పర్లో ఉన్నటువంటి ఆ ప్రమాదకరమైనటువంటి ఆ కంకర ఏదైతే ఉందో అది ప్యాసింజర్స్ మీద పడిపోయింది. పడిపోగా అంత భయంకరమైనటువంటి టిప్పర్, అంత వెయిట్, కొన్ని టన్నులు ఉన్నటువంటి ఆ యొక్క టిప్పర్ లారీ ఎప్పుడైతే ఆ బస్సును ఢీకొట్టగానే ఆ టిప్పర్లో ఉన్నటువంటి ఆ కంకర అంతా కూడా ప్యాసింజర్ మీద పడటం, బుల్లెట్స్లా వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి. ఆ టిప్పర్లో ఉన్నటువంటి ఆ రాళ్ళన్నీ కూడా బుల్లెట్ లాగా వారి మీద దూసుకురావటం, వెంటనే ఆ యొక్క ముఖం మీద ఎప్పుడైతే పడగానే ముఖం అంతా కూడా గాయాలు అవటం. వాస్తవానికి డాక్టర్లు ఏం చెప్తున్నారంటే పోస్ట్ మార్టం చేసినటువంటి వారు ఎక్కువ బ్లీడింగ్ అవడం ద్వారా మరణించారని, ఊపిరాడక మరణించారని డాక్టర్లు కూడా చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే అది జరగగానే చాలామంది కంకర్లో కూరుకుపోయారు. ఆ లారీ ఫోర్స్గా వచ్చిన లారీ ఎప్పుడైతే కొట్టిందో ఆ హిట్కి కొంతమంది చనిపోతే, వెనకాల ఉన్నటువంటి ఆ కంకర ఎప్పుడైతే ప్యాసింజర్స్ మీద ఎప్పుడైతే పడిందో ఊపిరాడక లేకపోతే దాని నుంచి బయటికి రాక సుమారుగా 20 నుంచి 24 మంది చనిపోయారని ఈరోజు మన వార్తల్లో మనం చూస్తున్నాం. ఎంత విషాదకరం అండి. మనం ఎంత
విచిత్రంగా వచ్చిందో చూసారా? మన జీవితాలు ఒక విషయాన్ని గమనించాలి, మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. చాలా విచిత్రంగా మరణాలు వస్తూ ఉంటాయి. నాకు తెలుసు చాలా మరణాలు. ఒక వ్యక్తి ఒక చిన్న మోపేడ్ మీద వెళ్తూ ఉన్నాడండి, ప్రక్కన ఒక కంకర్ గుట్ట ఉంది. సో ఆ యొక్క కంకర్ గుట్ట దగ్గర ఆ బైక్ స్కిడ్ అయ్యి కంకర్ గుట్ట మీద ఒరిగాడు. అంతే, ఒరగగానే ఒక చిన్న కంకర్ రాయి తన వెనకాల భాగంలో ఎప్పుడైతే తగలగానే స్పాట్లో చచ్చిపోయాడు. బాడీలో ఎక్కడా కూడా గాయం లేదు, రక్తపు మరక కూడా లేదు. కానీ ఒక్క చిన్న కంకర్ రాయి వెనకాల ఉన్నటువంటి తగలరానటువంటి ప్రాంతంలో తగిలిందో, గుచ్చుకున్న ప్రాంతంలో ఎప్పుడైతే గుచ్చుకుందో స్పాట్లో మనిషి డెడ్ అయిపోయాడు. అందుని బట్టి దేవుని లేఖనం చెప్తుంది, ఓ మనుషుడా నీ జీవం ఏ పాటిది, నీ జీవం ఏ పాటిది, నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి వంటి బ్రతుకు కలిగినటువంటి వాడివి. గడ్డి పువ్వు లాంటి వాడు. ఉదయాన్నే గడ్డి పువ్వు చాలా పచ్చగా వికసిస్తుంది, కానీ సాయంకాలం వెండిపోద్ది. ఒక పువ్వుకి పోల్చాడు. పువ్వు కూడా అంతే, ఉదయం చాలా చక్కగా కోమలంగా సున్నితంగా సువాసన భరితంగా ఆ పువ్వు ఉంటుంది, కానీ సాయంకాలానికి ఓడిపోతుంది. నిజమే, మనిషి జీవితం కూడా అలాంటిదేనండి. త్రాసు మీద ధూళి అంటాడు. త్రాసు మీద ధూళి ఉంటుంది. ఎప్పుడైతే షావుకారు గారు వచ్చి ఉదయాన్నే ఆ త్రాసు మీద ధూళిని ఒక్కసారి దులుపుతాడు. నిజంగా మనిషి జీవితం కూడా త్రాసు మీద ధూళి లాంటిది అంటాడు. కాబట్టి మన జీవితం దేవుడు మనకిచ్చిన బహుమానమే, కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ జీవితం చాలా స్వల్పమైనది, ఈ జీవితం చాలా అల్పమైనది, చాలా సున్నితమైనది. ఈ జీవితాన్ని మనం కాపాడుకోవాలి, ఎంతో జ్ఞానయుక్తంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుని కొరకు మనం జీవించి ఆ జీవితాన్ని ముగించిన తర్వాత ఆ దేవునితో సదాకాలం ఉండటానికి మనం సిద్ధపడాలి. ఇన్ని గొప్ప జీవిత సత్యాలు దేవుని లేఖనంలో పొందుపరచబడ్డాయి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తుంటే చేవెళ్ళ బస్సు ప్రమాదంలో సుమారుగా 24 కుటుంబాలు వీధికెక్కేసినాయండి. ప్రభుత్వం వారు వెంటనే ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కానీ 5 లక్షల రూపాయలు ఏ పాటివండి? ఒక్కొక్క స్టోరీని మనం చూస్తున్నప్పుడు చాలా విషాదకరమైన సంఘటనలు బయటకు వస్తున్నాయి. ఒకే కుటుంబంలో 3 అమ్మాయిలండి. వాస్తవానికి అందులో ఒక అమ్మాయి మ్యారేజ్ కూడా సెట్ అయిందట, రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయిందట. కానీ మరొక వివాహానికి వాళ్ళు వచ్చి బంధువుల వివాహంలో పాల్గొని మరలా వారు వారి ఊరికి వెళ్తా ఉన్నటువంటి టైంలో ఈ బస్సులో వారు ఎక్కడం, ఆ బస్సులో ఆ 3 చనిపోవటం. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. నిజంగా వారు ఏడుస్తూ ఉన్నప్పుడు మన హృదయాలన్నీ కూడా ఎంతగానో గాయపరచబడుతున్నాయి. ప్రతి ఒక్కరికి కళ్ళల్లో కంటతడి కనబడతా ఉంది. ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లలు ఉన్నారండి. అప్పుడే ఉద్యోగాలు వచ్చినటువంటి వారు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఇంటికి వచ్చి మరలా వెకేషన్ పూర్తి చేసుకుని మరలా మండే ఆఫీసులో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నటువంటి వారు దారి మధ్యలోనే మరణించారు. ఆ తర్వాత గర్భిణీ స్త్రీ ఒక ఆమె మరణించిందని, ఆ తర్వాత పెద్దవారు, ఆ తర్వాత చిన్నపిల్లలు, యవనస్తులు ఆ మరణించిన వారు ఉన్నారని వింటున్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తూ ఉంది. ఎవరిని అందాం ఇక్కడ? దీని గురించి విశ్లేషించాలంటే, అనాలిసిస్ చేయాలంటే చాలా విషయాలు ఉన్నాయి. 20 నిమిషాల టైం సరిపోదు, కానీ కొన్ని విషయాలు త్వరగా మేము ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ఉదయకాలం 4 గంటల నుంచి 6 గంటల 40 నిమిషాల వరకు, ఇంకో మాటలో చెప్పాలంటే 4:30 నుంచి 6:30 గంటల వరకు ఉండేటువంటి ఆ సమయం చాలా ప్రమాదకరమైనది. నేను దేవుని సేవకుడిగా చాలా ప్రాంతాలు వెళ్తుంటాను. ఒక్కొక్కసారి అదే టైంలో ఇంటికి వస్తుంటాం. చాలా యాక్సిడెంట్లు రోడ్డు ప్రక్కన చూస్తూ ఉంటాం. ఎందుకు ఆ టైంలో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయని ఆలోచన చేస్తే, వాస్తవానికి సైకాలజీ ఏం చెప్తుందంటే 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ఆ టైం అనేది చాలా ప్రమాదకరమైందని. ఆ టైంని ఏమంటారంటే డౌన్ డిప్ అని పిలుస్తారు. డౌన్ డిప్ అంటే అర్థం ఏంటంటే, ఆ టైంలో మెదడు విశ్రాంతిని కోరుకుంటూ ఉంటుంది, ఆ టైంలో నిద్రను కోరుకుంటూ ఉంటుంది. మనిషి యొక్క శరీరాన్ని నిద్రపోమని మెదడు ఆదేశిస్తూ ఉంటుంది. నిజంగా ఆ టైంలో హ్యూమన్ బాడీ నిద్ర కొరకు ఫైట్ చేసేటువంటి సమయం. ఆ టైంలో ఏ డ్రైవర్ అయినా సరే కాసేపు కునుకుపాటు తీస్తాడు. అది 3 సెకండ్లు కావచ్చు, లేకపోతే 4 సెకండ్లు కావచ్చు, లేకపోతే 30 సెకండ్లు కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ రోడ్డు మీద అలా కునుకు తీస్తూనే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చాలా ప్రమాదకరమైనటువంటి సమయము. వాస్తవానికి ఆ డ్రైవర్ కూడా రాత్రంతా డ్రైవ్ చేసి ఉంటాడు. డౌన్ డిప్ అనేటువంటి ఆ టైంలో అతను ఉన్నారు కాబట్టి నిజంగా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చుకుని ఆ బస్సు చూసుకుంటాడు, కానీ తప్పిద్దాం అనుకున్నాడు, కానీ ఇంకా టైం లేదు. ఆ స్పీడ్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో వెంటనే ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడం జరిగింది. 24 మంది దుర్మరణం పాలయ్యారు. కాబట్టి ఇదొక కారణంగా చెప్పచ్చు. అందరూ బట్టి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే, ఎప్పుడైతే మీ ట్రావెల్ ప్లాన్ని ఎప్పుడు చేస్తున్నా సరే చక్కగా ప్లాన్ చేసుకోండి. ఉదయకాల సమయంలో, ఆ తర్వాత నిద్రపోయేటువంటి సమయంలో ఎక్కువగా ట్రావెల్ చేయడం ద్వారా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇంకో మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలా యాక్సిడెంట్లకు ప్రాముఖ్యమైన కారణం అంటే డ్రంక్ అండ్ డ్రైవ్. చాలామంది చాలా రిలాక్స్గా వెళ్ళిపోవచ్చు, ఆ త్రాగితే కనుక చాలా చక్కగా వెళ్ళిపోవచ్చు, మనకి ప్రయాణిక బడలొక్క ఉండదని, కంట్రోల్లోనే ఉంటానని చెప్పి చాలామంది మద్యపానాన్ని తీసుకుని డ్రైవ్ చేస్తుంటారు. కానీ ఆ మద్యపానం శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు, మనిషి ఏ విధిగా పడుకోబెట్టేసో తెలియదు, మద్యపానం ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. కాబట్టి మద్యంతో నింపబడి ఆ మత్తుతో ఎప్పుడైతే డ్రైవ్ చేస్తున్నారో అభోంశుభం తెలియనటువంటి ఎదుటివారు మంచిగానే వస్తున్నప్పటికీ ఈ వ్యక్తి సరిగ్గా లేకపోవడం ద్వారా, ఢీ కొట్టడం ద్వారా అనేక మంది మరణిస్తున్నారు. చాలా యాక్సిడెంట్ల కారణము
తాగడము, మద్యపానం తీసుకుని, ఇంకో మాట చెప్పాలంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా చాలామంది మరణిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వ వాహనాలు నడుపుతున్నటువంటి వారు కూడా త్రాగుతున్నారు. త్రాగడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. త్రాగకపోతే చేతకనాల్లో చూస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వాలే దగ్గరుండి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అనేక పండగల్లో దగ్గరుండి పోయిస్తూ ఉన్నారు. రాజకీయవేత్తలే చాలా ఫ్యాషన్తో తాగుతూ ఉన్నప్పుడు సామాన్య ప్రజలు అలవాటు చేసుకోవడానికి పెద్ద విడ్డూరం ఏముంటుంది? సో సినిమాల్లో అదే చూపిస్తున్నారు, ఆ తర్వాత సీరియల్లో అదే చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో అంతా కూడా త్రాగుడు మీదే సమాజం నడుస్తూ ఉంది. లిక్కర్ లేకపోతే ప్రభుత్వాలు నడవు అని డైరెక్ట్గా చెప్తా ఉన్నప్పుడు ఆ లిక్కర్ త్రాగి చాలామంది డ్రైవింగ్ చేస్తున్నారు. అమాయక ప్రాణాలని చాలామంది పొట్టను పెట్టుకుంటున్నారు. ఇది కారణం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. రోడ్డు మీద ఎంతమంది త్రాగకుండా డ్రైవింగ్ చేస్తున్నారో మీరు చూపించగలుగుతారా? వేరే ఫింగర్ టిప్స్ మీద వారిని చూపించొచ్చేమో, చాలా కొద్ది మందిని మాత్రమే చూపించొచ్చేమో, కానీ దయోభీతి లేని ప్రతి ఒక్కడు కూడా రోడ్డు మీద త్రాగేసే నడుపుతున్నాడు. అనేక మందిని పొట్టను పెట్టుకుంటున్నాడు. నా చిన్నతనంలో ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుందండి. రాజమండ్రి పట్టణంలో ఒక ఆయన ఇలాగే టిప్పర్ లారీ నడుపుకుంటూ వస్తున్నాడు. వేసవకాలం అని చెప్పి ఒక కుటుంబస్తులందరూ కూడా బయట మంచాలు వేసుకుని పడుకున్నారు. ఉదయకాలం సుమారుగా 5-5:30 గంటలకి ఆ టిప్పర్ లారీ నేరుగా వచ్చి మంచాలను ఎక్కించుకుంటూ వెళ్ళిపోయిందండి. సుమారుగా 8 మంది అక్కడికక్కడే లారీ టైర్ కింద నుజ్జు అయిపోయారు. ఇంతకీ ఏంటనంటే ఆ డ్రైవర్ శుభ్రంగా తాగేసి నడుపుతున్నాడు. నిజంగా ఎదురున్నటువంటి ఆ యొక్క రోడ్డు కూడా అతను కనిపించలేదు. రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి వారిని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. చాలా విషాదకరమైన సంఘటన. చిన్న పిల్లలు ఉన్నారు, ఎంతెంతో ఆశలు పెట్టుకున్నారు, ఎన్నెన్నో డ్రీమ్స్ కలిగి ఉన్నారు. త్రాగి నడపడం ద్వారా అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. చేవెల్ ఇన్సిడెంట్లో ప్రాముఖ్యంగా చెప్తుంది అంటే సింగిల్ రోడ్ అండి. వాస్తవానికి 2018లోనే దానికి డబుల్ రోడ్ శాంక్షన్ అయిందట. కానీ సుమారుగా 7 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఏ ప్రభుత్వం వారు కూడా ఏ విధం చేతను కూడా జోక్యం చేసుకోకుండా, యాక్షన్ తీసుకోకుండా ఆ రోడ్డుని అలాగే ఉంచేశారు. ఆ రోడ్డు కనీసం డివైడర్ ఏర్పాటు చేయలేదు. నిత్యం అనేకమైన వాహనాలు ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి. అనేక టిప్పర్ లారీ వెళ్తూ ఉంటాయి. అనేక బైక్స్ వెళ్తూ ఉంటాయి. ఆ రోడ్డు మీద అనేక మంది నిత్యము ప్రయాణం చేస్తున్న, నిత్యము రద్దీగా ఉండేటువంటి ఆ రోడ్డు అనేది సింగిల్ రోడ్డుగా ఉండటము. టిప్పర్లు ప్రయాణం చేస్తున్న ఆ రోడ్డు మీద కనీసం డివైడర్ ఏర్పాటు చేయాలి. 4 రోడ్ చేయాలి కదా. ప్రక్కన పొలాలు ఉన్నాయి. ఆ పొలాలు కొంతమంది రాజకీయవేత్తలకు సంబంధించినట. ఒక వ్యక్తి బాధపడుతున్నాడు. తన యొక్క కుమార్తె చనిపోయిందని, MBA చదువుతుందట. వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి ఆ కుమార్తె MBA చదువుతుంది, ఉన్నత విద్యను అభ్యసిస్తుంది. ఆ తండ్రిని మొత్తుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. వ్యవసాయ కూలీలు అండి మేము, మా కుమార్తెని MBA చదివించుకుంటున్నాను, ఆ బస్సులో మరణించింది. నా కుమార్తె మరణించడానికి ఈ ప్రాంతంలో రాజకీయవేత్తలే కారణము. ఎందుకంటే ఆ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ఆ స్థలాలని కూడా రాజకీయవేత్తలవే. ఒకవేళ ఈ రోడ్డు కనుక వైడనింగ్ చేస్తే వాళ్ళ స్థలాలు పోతాయని చెప్పి రోడ్డు వేయనివ్వకుండా వాళ్ళే అడ్డుకున్నారు. నా కుమార్తె చచ్చిపోవడానికి వాళ్లే కారణమని ఆ వ్యక్తి ఏడుస్తూ చెప్తున్నప్పుడు హృదయం ఎంతగానో బాధపడతా ఉందండి. ఈరోజున రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఈరోజు ప్రభుత్వ అధికారులు కావచ్చు, వాళ్ళు స్వార్థం కోసం ఆలోచన చేస్తారు, కానీ పబ్లిక్ గురించి ఏనాడు కూడా ఆలోచన చేయని పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. ఎక్కడైతే కరప్షన్ పెరుగుతూ ఉందో, స్వార్థం ఎక్కడైతే పెరుగుతూ ఉందో, సంకుచిత స్వభావాలు ఎప్పుడైతే పెరుగుతూ ఉన్నాయో, ధనాపేక్ష ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో మనుషులు ఇంత ప్రమాదకరంగా మారుతూ ఉంటారు. 24 కుటుంబాలు వీధిని పడిపోయినాయి. వారి యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా చెల్లా చెదురైపోయినాయి. ఏడుస్తున్నారు. రోజున చూడండి, ఒక మరణం ఒక ఇంట్లో వచ్చిందంటే ఎన్ని దినాలు ఆ మరణము ఆ కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తుంది, ఎన్ని దినాలు ఆ మరణము ఆ కుటుంబాన్ని వేధిస్తుందో మీరు ఆలోచన చేయండి. సింపుల్గా రోడ్డు వేయాల్సినటువంటి వారు రోడ్డు వేయకుండా సుమారుగా 2017లోనే శాంక్షన్ అయిందట ఆ రోడ్డు వేయాలని. ఇప్పుడు ఎవరిని అందాం? రాజకీయ వ్యవస్థలు అందామా, ప్రభుత్వాన్ని అందామా, ఎవరిని అందాం? మరణించేశారు. ఆ కుటుంబాలని కూడా తీరని శోకంలోకి వెళ్ళిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో ఈ యొక్క యాక్సిడెంట్ జరగడం కొరకు ప్రభుత్వమే కారణము, యాక్సిడెంట్ జరగడానికి రాజకీయవేత్తలే కారణము, యాక్సిడెంట్ జరగడానికి నిర్లక్ష్యమే కారణమని చాలా విషయాలు చెప్తున్నారు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యాక్సిడెంట్ ఇంత ప్రమాదకరంగా మారడానికి డబుల్ ఇంపాక్ట్ అని చెప్తున్నారు. ఏంటి డబుల్ ఇంపాక్ట్ అంటే, వాస్తవానికి ఆ లారీ వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొంది, అది ఫస్ట్ ఇంపాక్ట్. అయితే డబుల్ ఇంపాక్ట్ ఏంటనంటే, వెనకాలన్నటువంటి ఆ యొక్క టిప్పర్లో ఉన్నటువంటి కంకర ఎప్పుడైతే ప్యాసింజర్స్ మీద పడిందో, ఎప్పుడైతే ఆ లారీ వచ్చి బస్సుని ఎప్పుడైతే ఢీకొట్టిందో, అంత స్పీడ్గా ఢీకొట్టినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి ఆ స్పీడ్ ద్వారా చాలామంది మరణించారు. ఆ ముందున్నటువంటి డ్రైవర్ చనిపోయారని ముందున్నటువంటి వారందరూ కూడా మరణించారు. ఎప్పుడైతే ఆ టిప్పర్ లారీ ఎప్పుడైతే బస్సును కొట్టిందో, ఆ టిప్పర్లో ఉన్నటువంటి ఆ కంకర అంతా కూడా ప్యాసింజర్స్ మీద పడిపోయింది. పడిపోగానే వారందరూ కూడా అప్పుడే నిద్రలో ఉండుంటారండి. అందరూ కూడా ఉదయాన్నే చక్కగా నిద్రపోతున్నారు. ఆ నిద్రలో ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎప్పుడైతే బుల్లెట్ లాగా వచ్చుంటాయో వాటి మీద ఎప్పుడైతే పడగానే చాలామంది ముఖాలు ఛిద్రం అయిపోయినాయి, వారి యొక్క శరీరాలు ఛిద్రం అయిపోయినాయి. ఆ యొక్క గుట్ట ఎప్పుడైతే వారి మీద పడిందో ఆ గుట్టలో వారు ఉండిపోయి ఊపిరాడకి చాలామంది చనిపోయారు. ఎప్పుడైతే ఆ యాక్సిడెంట్ ద్వారా తలలు ఆ రాడ్లకు తగటం,
ఆ తర్వాత ఆ లారీ ఢీకొట్టేటువంటి ఆ స్పీడ్కి సుమారుగా 24 మంది చనిపోయారని, చాలా విషాదకరమైన సంఘటన. ఇలాంటి యాక్సిడెంట్లు మనం తరచూ చూస్తుంటాం. నాకు తెలిసి నా జీవితంలో ఇదే మొదటిసారి ఒక టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం అనేది నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం అనిపిస్తూ ఉంది. 24 మంది మరణించారు. ఈ రోజున వారి డెడ్ బాడీని చూస్తున్నాం, ఒక్కొక్కరిని బయటికి తీసుకొస్తున్నారు. అందులో ఒక స్త్రీ మాట్లాడుతూ ఉంది, వాస్తవానికి ఆ టిప్పర్ లారీలో ఉన్నటువంటి కంకర అంతా కూడా తన మీద పడిపోయినప్పుడు నిజంగా శరీరం అంతా కూడా కప్పబడిపోయింది, కేవలం ముఖం మాత్రమే బయటికి ఇలా ఉంది. అక్కడ ఆ యాక్సిడెంట్ చూడడానికి వచ్చినటువంటి వారందరూ కూడా అలా చూస్తున్నప్పుడు ఈమె అడుగుతుందట, అయ్యా దయచేసి ఈ కంకర్ను మా నుంచి తీయండి, మమ్మల్ని విడిపించండి అంటే ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ తీసుకుని ఫోటోలు తీసుకుంటున్నారట. అమ్మ మాకు త్రవ్వేటువంటి సాధనాలు మా దగ్గర లేవు, మేము తీయలేము అని చెప్పి ప్రజలు ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నారో మీరు ఆలోచించండి. ఈ రోజున ప్రజలకు ఏది కావాలని సరే చోద్యం కావాలి, వింతలు కావాలి. ఎందుకంటే వారి యొక్క సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి ఏదో ఒక ఇన్సిడెంట్ కావాల్సి వస్తుంది. ఇలాంటి భయంకర యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు దగ్గరికి వెళ్ళి సహాయం చేసింది పోయి వీడియోలు తీసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం చేస్తున్నారంటే ఎంత భయంకరంగా మారిపోయి ఆలోచించండి. ఆమె అంత వేదంతో చెప్తా ఉంది, అయ్యా దయచేసి తీయండి అయ్యా, మేము ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం, మా ఊపిరి రావట్లేదు, దయచేసి తీయండి అంటే త్రవ్వేటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ లేవు అని చెప్పి ప్రజలు అంటున్నారని ఆమె చెప్తూ బాధపడుతూ ఉంది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు మనిషిలో ఉన్నటువంటి ఆ సెన్సిటివిటీని మనిషి కోల్పోతున్నాడు, సున్నితత్వాన్ని మనిషి కోల్పోతున్నాడు. మరణం అంటే మనిషికి చాలా ఈజీ అయిపోయింది. ఆపదలో ఉన్నటువంటి వ్యక్తిని కాపాడాలనేటువంటి ఇంగిత జ్ఞానం మనిషికి ఉండట్లేదు. ఎవడెలా పోతే నాకేంటి, ఈ యొక్క మనస్తత్వం ఎక్కువగా మనుషుల్లో కనబడతా ఉంది. ఎవడెలా పోతే నాకేంటి, నేను బాగున్నానుగా, నా కుటుంబం బాగుంది, నా పిల్లలు బాగున్నారంటే ఆలోచన తప్పించి ఎవడెలా పోతే నాకేంటి అనే ఆలోచన ఉండటం ద్వారా మనిషి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఈ ప్రమాదం రేపు నీకు జరగచ్చు. ఒకవేళ నీవు ఒక వ్యక్తికి సహాయం చేయకపోయినట్లయితే అవతల వ్యక్తి నీకు ఎలా సహాయం చేస్తాడు? మనము సాంఘిక జీవులం అండి. మనం ఒకరి మీద మరొకరు డిపెండ్ అవ్వాల్సినటువంటి వారము, ఒకరి సహాయాన్ని మరొకరు తీసుకోవాల్సినటువంటి వారం. కానీ ఈరోజు మనకి ఎంత స్వార్థపూరితంగా తయారైపోయాడు తెలుసా? మనిషి ఎంత భయంకరంగా మారిపోయాడంటే స్వార్థంతోనే జీవిస్తున్నాడు. నేను, నా కుటుంబం, నా పిల్లలు అనేటువంటి ఆలోచనే కానీ నేను, నా సమాజం, నా దేశం అనేటువంటి ఆలోచన, సోషల్ రెస్పాన్సిబిలిటీ మనిషికి లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. మనిషి హృదయం ఎంత ప్రమాదకరమైందో దేవుని లేఖనం చెప్తుంది. మనిషి హృదయం ఎంతగానో చెడిపోయిందట. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవరు? మానవ హృదయం డెస్పరేట్లీ వికెడ్ అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మనిషి హృదయంలో చాలా భయంకరమైన స్వభావము మనిషి హృదయంలో ఉంది. మనిషి హృదయం మారినప్పుడు అండి ఒక వ్యక్తి సహాయం చేయగలుగుతాడు. మనిషి హృదయం మారినప్పుడు ఒక వ్యక్తిని రక్షించాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎంత అనాలిసిస్ చేసినా అది తక్కువే అవుతా ఉంది. ఇంకా చాలా కారణాలు ఉన్నాయండి. వాస్తవానికి ఆర్టీఓ రూల్స్ ప్రకారం ఏదైనా టిప్పర్ లారీ ఏదన్నా మెటీరియల్ తీసుకెళ్తున్నప్పుడు దాని మీద ఖచ్చితంగా ఒక టార్ప్లైన్ వేసుకోవాలి. అంటే ఒక పట్టా లాంటిది, ఒక క్లాత్ లాంటిది వేసుకుని గట్టిగా కట్టుకుని తీసుకెళ్లారట. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే ఏ విధమైన టార్ప్లైన్ కవర్ అక్కడ లేదు, ఏదైనా పట్టా లాంటిది ఆ ప్రాంతంలో లేదు. వారు నేరుగా ఓపెన్గా వేసుకొచ్చేస్తున్నారు. ఇంకొకటి ఏంటో తెలుసా, ఇంకా ప్రమాదానికి కారణం అంటే మోతాదు కంటే ఎక్కువగా లోడ్ వేసుకుని వస్తున్నాడు. చాలా వెయిట్ ఉందండి, సుమారుగా 25 టన్స్ ఆ లారీ వెయిట్ని క్యారీ చేస్తూ ఉంది. అంత బరువైనటువంటి ఆ లారీ వస్తున్నప్పుడు బ్రేకులు పడవండి. వాస్తవానికి బ్రేక్ వేద్దాం అనుకున్న బ్రేకులు పడవు. ఒకటి రోడ్ ఒకటి బాగాలేదు, రోడ్లన్నీ గతుకులు, ఉదయకాల సమయం, ఆ తర్వాత హెవీ లోడు, ఇంకో చెప్పాలంటే డ్రైవర్ కూడా వాస్తవానికి మత్తుగా ఉండి ఉంటాడు. ఇన్ని కారణాల ద్వారా 24 కుటుంబాలు వీధిని పడిపోయినాయి. ఇంకెప్పుడు జరగకూడదని కోరుకోవాలండి. ఇప్పటికే ప్రభుత్వం వారు యాక్షన్ తీసుకోవాలి. ఆ బస్కి ఫిట్నెస్ ఉందా లేదా, ఆ లారీకి ఫిట్నెస్ ఉందా లేదా, రోడ్డు మీద ఇలాంటి టిప్పర్ లారీలు వస్తున్నప్పుడు ఆ రోడ్లు ఏ విధంగా సహకరిస్తాయి, రోడ్డు మీద గతుకులు ఉంటే వాటిని క్లియర్ చేసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మనం చాలా ట్యాక్సులు కడుతున్నాం, ఆ ట్యాక్సులని వారు తీసుకుంటూ చక్కగా రోడ్లు వేయాలి, తద్వారా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒకటి కాదు, 2 కారణాలు, అనేకమైన కారణాలు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఎట్టకాల సామాన్య ప్రజలే మరణిస్తున్నారు. రాజకీయవేత్తలు బాగానే ఉన్నారు, ప్రభుత్వ అధికారులు బాగానే ఉన్నారు, ఇంకా చెప్పాలంటే అనేక మంది ఆ యొక్క ఓనర్లు బాగానే ఉన్నారు, కానీ సామాన్య ప్రజలు ప్రతిరోజు మరణిస్తున్నారు. కాబట్టి వీటి కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థించాను. ఒక మాట చెప్తున్నాను, ఎవరైతే క్రైస్తవులు ఈ వీడియోలు చూస్తున్నారో దేశం కోసం మరి ముఖ్యంగా ప్రార్థన చేయండి. ప్రతిరోజు కూడా దేశం కోసం ప్రార్థన చేయండి, దేశంలో ప్రజల కోసం ప్రార్థన చేయండి. ప్రజలు రక్షించబడాలని, సుభిక్షంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి. దేవుని లేఖనం చెప్తుంది, అగ్నిలోంచి లాగినట్లు కొంతమందిని రక్షించండి. చాలామంది మరణానికి చేరువైపోతున్నారు. అంత్య దినాల్లో ఈ మరణం అనేక మంది కిటికీలు ఎక్కుతా ఉన్నప్పుడు ఆ మరణ పంచులోంచి అనేక మంది రక్షించాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద కూడా ఉంది. యేసుప్రభువు వారు చెప్పారు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ప్రతి ఒక్కరు సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడికి క్షేమాన్ని విస్తరింప చేయనట్లు, దేవుడు రక్షణ ఇచ్చినట్లు మన దేశాన్ని దేవుడు రక్షించాలని, ఇటువంటి
ప్రమాదాల నుంచి మనుషులను రక్షించాలని అందరూ ప్రార్థన చేయాలండి. సర్వే జన సుఖినో భవంతు అన్నారు కదా. వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పొరుగువాని క్షేమాన్ని కోరుకో, నీ యొక్క దేశం సుభిక్షంగా ఉండటం కొరకు, నీ యొక్క క్షేమ దినాలు పొడిగించబడిన నిమిత్తము దేశ ప్రధానుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని దేవుని లేఖలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి యాక్సిడెంట్లు చూస్తున్నప్పుడు మనందరం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనం నింపబడతాం. జాగ్రత్త. మనం కూడా బయటికి వెళ్తున్నప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసుకుంటూ, సో ఎటువంటి బస్సులు మనం ఎక్కుతాం, ఎటువంటి రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నాము అని మనం కూడా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ తర్వాత ఆ డ్రైవర్ను కూడా అబ్జర్వ్ చేసుకుంటూ మనం ఆయనకి అలర్ట్నెస్ ఇస్తూ ఉండాలనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను కూడా అనేక ప్రాంతాలకు ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్డు ప్రక్కన అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అలాంటి యాక్సిడెంట్లలోంచి చాలా సందర్భాల్లో దేవుడు నన్ను రక్షించాడు, కాపాడాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకుడు నిద్రపోవడం దేవుని లేఖనం సెలవిస్తుంది. రక్షింపని ఆరకుండా యెహోవా హస్తము కొరచ కాలేదని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ప్రయాణాలు చేయండి. అతను మీరు ఎప్పుడన్నా బయటకు వెళ్తున్న ప్రార్థనతో వెళ్ళండి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని మీరు దేవునితో ఒక సత్సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండండి. కాబట్టి క్షేమాన్ని దేవుడు విస్తరింపజేస్తుంటాడు. ఇన్ని విషయాలు మనం విన్నాం. నా హృదయం కూడా ఎంతో కలిచివేయబడింది. దీని గురించి మాట్లాడాలి, కొన్ని విషయాలన్నా సమాజానికి చెప్పి అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. సో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో లారీ డ్రైవర్ చాలా స్పీడ్గా వస్తున్నాడు. వాస్తవానికి బస్ డ్రైవర్ది ఏ తప్పిదం లేదు, అతడు ఒక వైపునే వెళ్తున్నాడు, కానీ లారీ డ్రైవర్దే తప్పిదం అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా జరగాల్సింది జరిగిపోయింది. కాబట్టి ఇంకా ఇలాంటివి జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత ఆర్టీఓ డిపార్ట్మెంట్ వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ రోడ్లు వేసేటువంటి విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది ప్రభుత్వ అధికారులు రోడ్లు వేయాల్సినటువంటి వారు లంచాలు తీసుకుంటూ సరైన రోడ్లు వేయకపోవడం ద్వారా, సిస్టమ్ సరిగ్గా లేకపోవడం ద్వారా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి మన ప్రభుత్వంలో ఆ సిస్టమ్స్ మారాలి, కరప్షన్ తగ్గాలి, భయంకరమైన లంచగొండితనం తగ్గాలి. అందరూ నిజాయితీగా ఉంటే కనుక ఇలాంటి యాక్సిడెంట్లు జరగమనేది నా ఆలోచన. అందరూ కూడా నిజాయితీతో పనిచేస్తే, ఎవరి పని వారు నిజాయితీగా చేస్తే, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని భక్తులు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. మన దేశంలో చాలా మందికి భక్తి ఉంది, ప్రతి ఒక్కరికి భక్తి ఉందండి. భక్తి లేనటువంటి వారు ఎవరు? హైందువులు భక్తి చేస్తున్నారు, క్రైస్తవులు భక్తి చేస్తున్నారు, ఇస్లాం పీపుల్ భక్తి చేస్తున్నారు, జైనులు భక్తి చేస్తున్నారు. భక్తి అంతా ఉంది, కానీ దివ్య జ్ఞానం మనం చెప్తుంది భక్తి ఒకటి ఉంటే సరిపోదు. దేవుడు అంటే భయభక్తులు ఉండాలి. భయం ప్లస్ భక్తి, దాన్నే భయభక్తులు ఉండాలి. నీకు దేవుడు అంటే భయం ఉంటే పాపం చేయవు, దేవుడు అంటే భయం ఉంటే కనుక అక్రమం చేయవు, దేవుడు అంటే భయం ఉంటే కనుక లంచగొండితనం కలిగి నువ్వు జీవించవు, లంచాలు తీసుకోవు, ఎంతగానో భయపడతావు ప్రతి విషయానికి. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను శిక్షిస్తాడనేటువంటి ఆ భయం నీకుంటే నువ్వు చక్కగా జీవిస్తావు. భక్తి ఉంటుందండి చాలామంది, కానీ భయం కూడా కావాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ వీడియో ద్వారా కొన్ని సత్యాలు మనం తెలుసుకున్నాం. అతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం కూడా మనకు ఎందుకు తెలుసా? డెమోక్రసీ మనకు అధికారం ఇచ్చింది, వాక్ స్వతంత్రపు హక్కు ఇచ్చింది. కాబట్టి ప్రతి విషయానికి మనం రెస్పాండ్ అవుదాం. ప్రతి విషయానికి మనం మాట్లాడటం ద్వారా ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్రభుత్వంలో కూడా చైతన్యం వస్తుంది. కాబట్టి ఈ వీడియోని చూసిన మీరందరూ కూడా ఇంకా ఈ ఛానల్లో శ్రేష్టమైనటువంటి విశ్లేషణలు మీకు అందించబడుతున్నాయి. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మంది షేర్ చేయండి. ఈ వీడియోస్తో పాటుగా కొత్త సువార్త దేవుని వాక్యాన్ని కూడా మేము ప్రకటిస్తున్నాం. కాబట్టి క్రైస్తవులైనటువంటి వారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మన భారతదేశమును కాపాడునుగాక.